హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా, ఎంతో స్పెషల్ రెసిపీ మినీ లావా కేక్ ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని మనం గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ బాండట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా స్పంజీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/3 కప్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ అండ్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయి ఉండాలి. నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 4 స్పూన్స్ ఫ్రెష్ పెరుగు కూడా యాడ్ చేసుకొని రెండు బాగా కలిసేంత వరకు విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా, 3/4 కప్ షుగర్ పౌడర్, 2 స్పూన్స్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకొని జల్లించి పెట్టుకోవాలి. ఈ డ్రై మిశ్రమాన్ని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆయిల్ కర్డ్ మిశ్రమంతో స్పాచులాతోటి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంటుంది. మనం ఓన్లీ ఆయిల్ కర్డ్ మాత్రమే యాడ్ చేసాం కాబట్టి. ఇందులో కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు కానీ, పచ్చి పాలు కానీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. పాలు మాత్రం ఒకసారిగా యాడ్ చేసుకోకుండా బ్యాచెస్గా యాడ్ చేసుకుంటే మనం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు. ఇలా థిక్గా వస్తే సరిపోతుంది. గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ బాండలు పెట్టుకున్నాను. ముందుగా ఈ బాండల్ని హీట్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను యూస్ చేసే బాండలి పాతది కాబట్టి కొంచెం అర స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ప్రతి దాంట్లో. కొత్తదైతే కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది. బట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే స్పంజీగా చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇప్పుడు హాఫ్ మాత్రమే బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. అన్నింట్లో ఎక్కువ యాడ్ చేయొద్దు, హాఫ్ మాత్రమే బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చాక్లెట్ పీసెస్ పెట్టుకుందాము. మీకు తక్కువ అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మొత్తం కవర్ చేసుకునేలాగా. నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిట్లో చాక్లెట్ పెట్టుకున్న తర్వాత పైన జస్ట్ కొంచెం మాత్రమే ఫిల్లింగ్తో కవర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ యాడ్ చేసుకొని, చూసారు కదా, ఎక్కువ కాకుండా అది ఫిల్లింగ్ బయటికి రాకుండా అంతవరకు మాత్రం కవర్ చేసుకునేలాగా బ్యాటర్ని పెట్టుకోవాలి. మూత పెట్టి గ్యాస్ని లో ఫ్లేమ్లో, అంటే తక్కువ ఫ్లేమ్లో పెట్టి 4 నిమిషాల వరకు ఉంచాలి. 4 నుంచి 5 నిమిషాల వరకు చూసుకోవచ్చు. నేను 4 నిమిషాల తర్వాత చూస్తున్నాను. మ్యాక్సిమం కుక్ అయిపోయాయి. వీటి మీద కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసుకుందాము సాఫ్ట్నెస్ కోసం. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎడ్జెస్ అంటుకున్నాయి కదా, వాటిని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిల్ని సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకుందాము. బ్రేక్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. నేను ఈ టైంలో గ్యాస్ కూడా ఆఫ్ చేసుకున్నాను. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపల మాడిపోతాయని ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మనం కోకో పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్ అండ్ మంచి టేస్ట్ కూడా వచ్చింది. ఇవి చాలా స్పంజీగా ఫ్లఫీగా వచ్చాయి. వీటి మీద చాక్లెట్ సిరప్ స్ప్రెడ్ చేస్తున్నాను. నేను హర్షీస్ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్, అది యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిటి మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. మనం చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా సాఫ్ట్గా ఉంది. లోపల నేను నట్స్ ఉన్నది పెట్టాను కాబట్టి నాకు నట్స్ కూడా కనిపిస్తున్నాయి. లోపల బాగా మెల్ట్ అయిన తర్వాత మనకి చాక్లెట్ కూడా కనిపిస్తుంది, చూసారు కదా, ఇలా వస్తుంది. ఇది వేడిగా కంటే కొంచెం చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.